నేను ఒకవేళ సింగపూర్ ఆఫర్ రిజెక్ట్ చేసుంటే. హలో ఎవ్రీవన్, నేను సింగపూర్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఏ మాత్రం కూడా ఇక్కడ వచ్చినందుకు రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు. సో నాకైతే సింగపూర్ ఆఫర్ లెటర్ వచ్చింది. సో 1 year వర్క్ అటాచ్మెంట్ అనమాట. సో నేనైతే రిజెక్ట్ చేసేద్దాం అనుకున్నాను, నో చెప్పేద్దాం అనుకున్నాను. కానీ మా ఫాదర్ ఎంకరేజ్మెంట్ వల్ల ఒక స్టెప్ ఫార్వర్డ్ వేయాల్సి వచ్చింది. సో నేను సింగపూర్ రావాల్సి వచ్చింది. సో నిజంగా నేను ఇక్కడికి వచ్చాక ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లైఫ్ స్టైల్ని ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. సో వాళ్ళది ఫుడ్ నుంచి వాళ్ళ కల్చర్ వరకు అన్నీ డిఫరెంట్ ఉన్నాయి అసలు. సో న్యూ పీపుల్, న్యూ కల్చర్, న్యూ లైఫ్ స్టైల్స్ అండ్ న్యూ రూల్స్, ఇవన్నీ ఒక ఎత్తు అయితే మోర్ ఓవర్ న్యూ లాంగ్వేజ్. నిజంగా వీళ్ళ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాదు. సో మనం అనుకుంటాం కదా, నాకు ఇంగ్లీష్ వచ్చి నేను అక్కడికి వెళ్ళి ఎలాగైనా బతికిగలను అని చెప్పేసి. వీళ్ళైతే ఇంగ్లీష్ కాదు, ఇట్ ఇస్ సింగ్లీష్. అది సింగ్లీష్ అనమాట. సో ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ, లేదా వాళ్ళ ఫుడ్ కల్చర్ కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్స్ కానీ అన్నీ తెలియాలి అంటే ఫస్ట్ మీరు నన్ను సబ్స్క్రైబ్ చేస్తే నా ప్రతి వీడియో మీ వరకు వెళ్తుంది. సో నేను ప్రతి వీడియో రూల్స్ గురించి అన్నిటి గురించి చేస్తున్నాను అనమాట. సో అది మీకు హెల్ప్ అవుతుంది. ఈ కంట్రీ నిజంగా చాలా ఆసమ్, చాలా నచ్చింది. సో ఎందుకు నేను ఇంత పొగుడుతున్నాను ఆ కంట్రీ గురించి అని తెలుసుకునే ముందు నా వీడియోస్ అన్నీ చూస్తే లిటరల్లీ మీరు కూడా ఇష్టపడతారు ఈ కంట్రీ. ఇది నిజంగా ప్రతిదీ ఒక ఎక్స్పీరియన్సే. సో నా వీడియోస్ ఇంకా మీ వరకు చేరాలి అనుకుంటే సబ్స్క్రైబ్ మీ ఫర్ మోర్ సింగపూర్ కంటెంట్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో మై ఇన్స్టా పేజ్ @glowwithme0528.